బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. మా భీమసేన వారు ఈ విశాఖపట్నంలో వినూత్నంగా ఆలోచిస్తుంటుంది. మిడ్ నైట్ నిన్న 13 ఏప్రిల్ మిడ్ నైట్ 12 గంటల కేక్ కటింగ్ చేస్తాం. అంటే 0 hours of voting. అలాగే ఓన్లీ కేక్ కటింగ్తోనే మన బర్త్డే చేయకుండా ఒక వినూత్నంగా ఆలోచించి ఏం చేద్దామని ఆలోచించాం. అంబేద్కర్ గారు అంటే ప్రపంచంలో సింబల్ ఆఫ్ నాలెడ్జ్, సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. సో అంత బాగా చదివిన వ్యక్తి, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమం పెడితే ఆ చిన్నారి ఎవరైతే చేయించుకున్నారో ఇతన్ని రోల్ మోడల్గా తీసుకొని ఆయన చదివిన విధంగా చదువుదామని, అట్లీస్ట్ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడనే ఉద్దేశంతో ఇది 4వ సంవత్సరం మేము భీమసేన వారు ఇక్కడ అంబేద్కర్ సన్నిధిలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టామండి. బుద్ధవందనం చేసి మా పిల్లల్ని అంటే అంబేద్కర్ అని ఒక కొటేషన్తో వాళ్ళకి అక్షరాభ్యాసం చేస్తే ఆ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాడికి గుర్తు చేస్తూ ఉంటారు, ఆ పాప గుర్తు చేస్తుంటారు. నేను స్టార్టింగ్లో అంటే అమ్మ కాకుండా అంబేద్కర్ అని పెట్టారు కాబట్టి ఆయనకి ఇంత నాలెడ్జ్ ఉంది, ఆయన ఇంత బాగా చదివాడు కాబట్టి ఆ రకంగా మీరు ఈ చదవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పాలి. అంబేద్కర్ భారతదేశం రాజ్యాంగం ఇవ్వలేదండి, వే బ్యాక్ టు ద సొసైటీ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. వే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఎడ్యుకేట్ అంటే మనం ఈ సమూహం అంతా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రకంగా ఎడ్యుకేట్ చేయమన్నాడు. ఎడ్యుకేట్ అంటే చదువు అనే ఉద్దేశం కాదు, మనల్ని మోటివేట్ చేయాలి, మనలో మార్పు తీసుకురావాలి, మనలో ఒక సామాజిక దృక్పథం నేర్పి మనం ఏ రకంగా అయితే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతామో అప్పుడే మన జీవితానికి ఒక ఆదర్శమని ఆయన చెప్పాడు. ఆ రకంగా యాజిటేట్ చేయమన్నాడు, దాన్ని ఆర్గనైజ్ చేయమన్నాడు. అది ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అంటే మీనింగ్ అది ఆర్థికంగా, రాజకీయ, సామాజికంగా ఎదమని. అలాగే ఈ పే బ్యాక్ సొసైటీలో ప్రతి మనిషి కూడా చదువుకున్నారు, ఎంతో కొంత మన సమాజానికి తిరిగి ఇమ్మని అంబేద్కర్ గారు కోరారు. సాధారణ మన అంబేద్కర్ చూడగానే ఏమనుకుంటామంటే రిజర్వేషన్ అనుకుంటాం. ఆయన రాసిన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి సార్, అందులో 3 రిజర్వేషన్, మిగతా 392 కూడా ఈ భారతదేశ మనుగడ కోసమే, ఈ భారతదేశం ఎలా పరిపాలించాలని ఆయన చెప్పాడు. అటువంటి వ్యక్తిని మనం ప్రపంచం అంతా గౌరవిస్తుంది, మనం భారతదేశంలో ఉండి కూడా ఆయన గౌరవించలేకపోతున్నాం. సో ఈ రోజైనా సరే మనం ఒక ఆలోచన మార్చుకొని అంబేద్కర్ గారు అంటే జ్ఞానానికే కాదు సాక్రిఫైస్ చేసుకున్న ఫ్యామిలీని కూడా, అటువంటి వ్యక్తిని శుభాకాంక్షలు మీ అందరికీ కావాలని. జై భీమ్. థ్యాంక్ మేడం గారు నానితల్లి అలాగా అలాగా అనే కాన్సెప్ట్ మీద భారత ప్రజలైన మనందరికీ కూడా పే బ్యాక్ టు సొసైటీ చేయమన్నాడు. ఆ కాన్సెప్ట్లో ఆయన బర్త్డేని ఒక వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో సాధారణంగా మన పిల్లల్ని, మన బంధువుల పిల్లల్ని అందరినీ కూడా టెంపుల్లోనో, చర్చిల్లోనో, మసీదులోనో మనం అక్షరాభ్యాసం చేస్తూ ఉంటాం. అటువంటిది అంబేద్కర్ సన్నిధిలో కనుక అక్షరాభ్యాసం చేస్తే ఆ పిల్లలు ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆయన ఏదైతే ఈ సమాజానికి ఇచ్చాడో, అట్లీస్ట్ అంటే అంబేద్కర్ అంటే మన జీవితంలో అంబేద్కర్ ప్రతిసారి గుర్తుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఇది 4వ సంవత్సరం మేము జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య